హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. కింద ప్రాంప్ట్ ఇచ్చాను, దాన్ని అయితే కాపీ చేసుకోండి. చాట్ జీటీపీ ఓపెన్ చేయండి. మీరు ఏ ఫోటో ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేయండి. ఫొటోస్ అని వస్తుంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇవ్వాల్సిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ని అయితే ఇక్కడ కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. చూసారు కదా, మీరు ఇవ్వాల్సిన ఫోటో ఇచ్చి చాట్ జీటీపీలో నేను ఇచ్చిన ప్రాంప్ట్ని అయితే కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. పైన సేవ్ సింబల్ కనబడుతుంది కదా, సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్లో అయితే ప్రాజెక్ట్లో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. కింద మిడిల్లో ప్లస్ సింబల్ కనబడుతుంది, క్లిక్ చేయండి. మీడియా ఓపెన్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే వాళ్ళు సేవ్ చేసుకున్నారో ప్రాంప్ట్ ద్వారా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. చూసారు కదా, ఫోటో ఏ విధంగా అయితే సెట్ అయిందో. సరిగ్గా సెట్ కాలేదు. మీరు ఏం చేయాలంటే కెమెరా 1 ఉంది కదా వీడియో మీద, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కార్నర్లో బాక్స్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి వీడియో మీద ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న ఫోటో అనేది సెట్ అవ్వలేదు సరిగ్గా. ఫోటో మీద క్లిక్ చేసి మీరు 2 ఫింగర్తో ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. అడ్జస్ట్మెంట్ రాకపోతే పైన 3 డాట్స్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంది కదా, టాప్ నుంచి 5th ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది ఫిట్ అవుతుంది. సింపుల్గా ఫోటోని అయితే ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ముందుకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి కింద టైమర్ పక్కన మార్క్ ఉంది కదా రైట్ సైడ్కి, దాని అనేది సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది ఫుల్గా రావడం జరుగుతుంది. సో ఫోటో సింబల్ మీద క్లిక్ చేసి కింద డ్రాగ్ చేయండి. అలా డ్రాగ్ చేయగానే లిరికల్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సెట్ అయింది కదా. ఫాంట్ అనేది ఫోటోకి ఇమేజ్కి కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా, దాని మీద ఏం చేసుకుంటారంటే ఫాంట్ మీద క్లిక్ చేసుకుని మీరు ఫాంట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మీకు నచ్చిన ఫాంట్స్ అయితే మీవి ఉంటాయి కదా, ఇన్పుట్ చేసుకున్న ఫాంట్స్ అయితే క్లిక్ చేసుకుని మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఇది నచ్చింది, నేనైతే దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫాంట్ అనేది ఇమేజ్ మీదకి అయితే కనబడుతుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే మీ ఫింగర్తో స్లైడ్కి స్క్రోల్ చేయండి. లెఫ్ట్కి కావాలితే లెఫ్ట్కి, రైట్కి కావాలితే రైట్కి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుని కింద ఫాంట్ ఉంది కదా బ్లాక్, అది కూడా సేమ్ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇచ్చుకోండి, మీ ఇష్టం. అది మీ ఆపర్చునిటీ బట్టి మీరైతే ఎక్స్చేంజ్ చేసుకోండి. సేమ్ అలా నేను మీకు నచ్చినట్టు మీ ఫోటో సెట్ అయ్యేటట్టు అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. సెట్టింగ్ పక్కన ఆరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఎక్స్పెక్ట్ చేసుకోండి. వీడియోని అయితే 100% లోడ్ అయిన తర్వాత చూపిస్తాను ఎలా సేవ్ చేసుకోవాలో. ఈ విధంగా వచ్చింది కదా, 100% లోడ్ అయిన తర్వాత కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వీడియో అయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.